హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈరోజు వచ్చేసి జొన్న రొట్టె, హెల్తీ జొన్న రొట్టె చూపిద్దాం అనుకుంటున్నాం. ఈజీ ప్రాసెస్లో ఎలా అంటే కొట్టి చేస్తారండి, అలా కాకుండా నేను చపాతీ కర్రతో ఇలా చేసి చూపిద్దామని. దానికి కావాల్సింది జొన్న పిండి, వాటరు. ఎలా చేద్దామో చూద్దాం. కావాల్సింది దీంతో నేను 1 కప్పు జొన్న పిండి తీసుకున్నా, చపాతీ కర్ర, పెనము. ఇప్పుడు ఈ కప్పుతో తీసుకున్నాం కదా, 1 కప్పు పిండి అయితే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించాలా. ఈ కప్పుతో పిండి తీసుకుంటే ఈ కప్పుతో వాటర్ పోసుకోవాలా. 1 కప్పు వాటర్. ఈ కప్పుతోనే పిండి తీసుకోవాలి. కప్పు పిండి వాటర్కి కప్పు పిండి వేసి ఇలా కలుపుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకు, ఎవరికైనా సరే ఈ జొన్న రొట్టె హెల్దీ రెసిపీ. ఇలా కలిపి పక్కన మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. పై నుంచి దించుకొని ఇలా మూత పెట్టి వదిలేసి ఇప్పుడు పెనం పెట్టుకోవాలి రొట్టెకి. అలానే ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ వేసి పెట్టుకోవాలి రొట్టెని తుడవడానికి. ఇది మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఫస్టే. ఇదంతా వాటర్ వేసి కడుక్కున్నాను మొత్తం నీట్గా. ఇక్కడ రొట్టె చేయడానికి కొద్దిగా పిండి తీసుకోవాలి. ఇంత తీసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి కొంచెం రొట్టె పిండి వేసుకొని కలుపుకోవాలి. పెట్టుకోవాలి. ఈ పిండిలోకి ఇది కొద్దిగా తీసుకుంటూ, ఈ పిండి మీకు ఎలా కావాలిస్తే అలా, మీరు ఎలా చేసుకుంటే అలా చేయడాన్ని బట్టి పిండి చేసుకోవాలి. అప్పుడు పెనం అంతవరకు పెనం వేడవుతుంది. ఎలా చేయాలి, ఇట్లా సేమ్ చపాతీ చేసినట్టే ఉంటుంది. ఇలా పిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా చపాతీతో మెల్లగా ఇలా అనుకోవాలండి, నెమ్మదిగా. చేసినట్టు ఫాస్ట్గా ఇలా రుద్దకూడదు, దీన్ని స్లోగా ఇలా చేయాలి. అసలు ఎలా తిప్పుకున్నా రొట్టె చీలిక అనేది రాకుండా చాలా బాగా వస్తుంది. ఇలా తెలంగాణ సైడ్ అయితే జొన్న రొట్టెలు ఏంది ఉండాలండి. మార్నింగ్ జొన్న రొట్టె ఎక్కువ చేసుకుంటారు. టిఫిన్స్ ఏమి ఎక్కువ చేసుకోరు. హెల్దీ ఫుడ్ అసలు. మీరు కూడా ఇలా నాలాగా ట్రై చేయండి. చిన్న కప్పుతో ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకొని చాలా ఈజీగా వస్తుంది. ఇలా రుద్దిన అసలు ఇది చిన్నగదు రొట్టె. వేడి వాటర్లో వేసి పిండి కలుపుకున్నాం కదా, జిగురు ఉంటుంది. ఎక్కడ రుద్దినా అసలు మంచిగా వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా అనాలి. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వస్తుంది, పల్సగా. ఇప్పుడు దీన్ని పెనం పైన వేసుకుందాము. ఇలా ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ వైట్ తీసుకొని వాటర్తో ఇలా అనుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చపాతీ కర్రతో. మేమైతే రోజు ఇలానే చేసుకొని తింటున్నాం. ఇప్పుడు సైడ్ తిప్పుకుందాం. పొంగుతుంది అసలు, పిండి బాగా వస్తుంది. జొన్న రొట్టె చపాతీ కర్రతో ఈజీ ప్రాసెస్తో మీరు కూడా కొద్దిగా పిండి కలుపుకొని చేసి చూడండి నాలాగా. నెక్స్ట్ ఇంకో రొట్టెకి కూడా ఇలానే తీసుకోవాలి. పిండి తీసుకొని ఈ వట్టి పిండి వేసుకొని మనకు రొట్టెకి ఎలా కావాలో అలా తడుపుకొని రొట్టె కూడా ఇలానే రుద్దుకోవాలి. సేమ్ ఫస్ట్ ప్రాసెసే. ఇలా ఈజీగా నెమ్మదిగా అనుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా పలసగంటే పలసగా, లావంటే లావు. జొన్న రొట్టె రెడీ. మీరు కూడా ఇలా చేసుకొని నా స్టైల్లో ఎలా ఉందో
టేస్ట్ చూసి చెప్పండి, ఇలా మీకు కూడా వస్తుందా, ఈజీ ప్రాసెస్లో చేసుకొని తినండి.